మాకు బాధ కలిగించింది. అంతేకాకుండా మనిషి ప్రాణహాని ఉంది అన్న మాట అన్నది చూశాను, చాలా బాధ కలిగించింది. శ్రీజకి నేనేం చెప్పదలుచుకున్నానంటే తను ఎక్కడున్నా కానీ నిజంగా తనకి అబ్బాయి పేరు శిరీష్ భరద్వాజ్ ప్రాణహాని కలిగించాలి అంటే మా దగ్గర కిరాయి గూండాలు కానీ కిరాయి రౌడీలు కానీ మా దగ్గర ఎవరు లేరండి. మమ్మల్ని ప్రేమించే అభిమానులు తప్ప వాళ్ళు అలాంటి పనులు చేయరు. నిజంగా ఇలాంటి నీ ప్రాణహాని అసలు ఇలా ఎంత జరగకుండా చేయగలను, నాకు ఆ సత్తా ఉంది. ఎందుకు చేయలేదంటే ఈ విషయం నాకు మా అన్నయ్య గారు చెప్పకపోయినా, చిరంజీవి గారు చెప్పకపోయినా, ఆయన ఒక్కడే బాధపడుతున్నా కానీ గుండెలో దాచుకొని కూతురు విషయం ఎందుకు తమ్ముడు కూడా చెప్పడం ఎందుకని బాధపడుతున్నా కానీ ఆ విషయం మన అభిమానుల్లో ఒకరు ఆ కుర్రోళ్ళలో తిరిగి ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. వచ్చేసారి మీకు విషయం చెప్తా ఇలా జరుగుతున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారండి అని 4 నెలల క్రితం చెప్పాను. నాకు నేను 4 కడుపులో దాచుకున్నాను. రోజు చూస్తాను అమ్మాయి ఏ రోజు వెళ్ళిపోతుంది, వాళ్ళు ఆపితే ఏమవుతుందో నాకు తెలియదు. మా అన్నయ్య నన్ను ఆవేశపరుడు అనుకుంటాడు. నేను ఆవేశపరుని కాదమ్మా, నేను ఆవేశపరుని కాదు. ఈ సమాజంలో అవినీతి, లంచగొండితనం, కుళ్ళు, ఇన్ని అన్యాయాలు, ఇంత గుండాయిసం చూసి కడుపు పండిపోయి నేను ఎప్పుడు ఆవేశంగా మాట్లాడుతున్నాను. ఆవేశం కాస్తలేదు, ఆవేదన. సో అలాంటి నాకు ఏదైనా చెప్తే నేను ఏం చేసేస్తాను అని చెప్పి మన నాకు చెప్పలేదు. కానీ నాకు అంత ఆలోచన లేనటువంటి కాదు. అంత ఆవేశపరుని అయితే నన్ను 20 సంవత్సరాల క్రితం చంపేసేవాళ్ళమ్మా. నాకున్న ఆవేశానికి నిజమైన ప్రేమ పారిపోదు, అది కూడా గుర్తుపెట్టుకోమ్మా. నిజమైన ప్రేమ మటుకు ఎక్కడికి పారిపోదు. ఒకే చోట ఉండి ఎదిరించి పోరాడుతుంది. కానీ అన్ని ప్రేమలు ఒకేలా ఉండక్కర్లా. మనుషులందరూ ఒక్కరు కాదు కాబట్టి, జీవితం భిన్నత్వం కాబట్టి రకరకాల విషయాలు జరుగుతూ ఉంటాయి. అది నేను అర్థం చేసుకోగలను. కానీ ఇక మీరు ఎక్కడున్నారో మాకు తెలియట్లేదు. నేను మీ గురించి వెతకడం కూడా వెతకట్లేదు. చిరంజీవి గారి కంటే ఇంట్లో కుటుంబ సభ్యులందరికంటే ఎంతో ప్రాణంగా ప్రేమించే మీ అమ్మ, మా వదిన చాలా బాధగా ఉన్నారు. అవి ఏ క్షణమైనా హాస్పిటల్కి వెళ్ళిపోయాలనుకున్నారు. ఆ బాధ నేను తట్టుకోలేక ఇక్కడ మా వల్ల ఎలాంటి ప్రాణహాని ఉండదు. ఇంతమంది సాక్షిగా నాకు మా అన్నయ్య కొనిచ్చాడు లాంగ్ బాయ్. నాకు ఎందుకంటే రైఫిల్ షూటింగ్ ఇస్తున్నాను. అందుకే నేను మెడ్రాస్ రైఫిల్ క్లబ్ మెంబర్. దానికోసం నాకు కొనిచ్చాడు మా అన్నయ్య. జస్ట్ మీకు సింబల్ అమ్మాయి, ఇది కాదు. అందుకే నేను ఆ మాట విని ఆ అబ్బాయికి కూడా చెప్తున్నాను, మీరు దయచేసి మీరు స్వతంగా సంతోషంగా ఎక్కడైనా ఉండండి. పోలీసుల్ని కాలాన్ని ఇంకా వేస్ట్ చేయండి దయచేసి. పోలీస్ వ్యవస్థకి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఉగ్రవాదం అరికట్టాలి, గుండాయిజం అరికట్టాలి, చాలా పనులు ఉన్నాయి. మీలాంటి ప్రేమికులు వెంటపడాల్సిన అవసరాన్ని వాళ్ళు కలగ చేయకుండా ఆ టైం వేస్ట్ చేయకండి. నేను ఈ రోజున ఈ వెపన్, ఈ లైసెన్స్ సరెండర్ చేయడానికి వచ్చాను. ఎందుకంటే నాకు ఈ రోజుతో నుంచి నాకు వీటితో పని లేదు. నాకు వీటితో పని లేదు. ఎందుకంటే నేను ప్రాణాలు తెగించాను కాబట్టి నా ప్రాణం భయం పోయింది ఈరోజు.